ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాక్షసి, నా ఇంటికి వచ్చి నాకే మనశ్శాంతి లేకుండా చేస్తావా? ఈ అనాథని తీసుకొచ్చి నా కాపురాన్ని కూల్చాలని చూస్తావా? ఇంకొకసారి కేదార్ని ఏమైనా అన్నావంటే చంపేస్తా 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 చంపేస్తా. నువ్వు తప్పు చేసి ఇప్పుడు తప్పించుకోవడానికి మాట మారుస్తున్నావా? నీ కాపురాన్ని చేతులారా కూల్చుకుంటుంది నువ్వే. అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ అందరి దృష్టిలో తప్పు చేసిన దానిలో మిగిలిపోతుంది నువ్వే. బ్యాగ్ లో ఉన్న డబ్బులు స్కూటీలో పెట్టుకుని నార్సింగ్ రోడ్ లో ఎక్కడ నేనెక్కడికి వెళ్ళలేదు అని మాత్రం చెప్పొద్దు నిషి. ఈ వీడియో నువ్వు మాకు ఫోన్ చేసిన తర్వాతే రికార్డ్ అయింది. నిజం 4 గోడల మధ్య చెప్తావో లేదా నలుగురు మధ్య చెప్తావో నీ ఇష్టం. నువ్వు వాళ్ళ నాటకం ఆడడానికి కారణం ఫ్యాక్టరీని సీజ్ చేసిన రోజు ఏదో జరగడం అని మాకు తెలుసు నిషి. ఆ రోజు నీతో పాటు కారులో ఉన్న అమ్మాయి ఎవరు? ఏం జరిగిందో చెప్పు నిషి. ఇలా అడిగితే నిషి ఎందుకు చెప్తుంది జగదాత్రి? వదినా, వదినా అది ఏం చెప్పకు జగదాత్రి, నేను మొత్తం విన్నాను. చెప్పు నిషి, ఎందుకు ఇదంతా చేసావు? ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు తాగిన మత్తులో డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఏం చేయాలో తెలియక చిత్రాణి గారు చెప్పినట్టు బాడీని పూజ చేసి ఇంటికొచ్చేసాను. అందుకే ఇంట్లోకొచ్చే ముందు నీళ్లు మీద పోసుకున్నావా? అవునదినా, ఈ నిజం అందరికీ ఎలా చెప్పాలో తెలియక నాలో దాచుకోలేక చాలా నరకం చూసా. ఇంతలో నాకొక ఫోన్ వచ్చింది. నాకొక 1 కోటి కావాలి, అది కూడా రేపు పొద్దున్నే కావాలి. పొద్దున్నే నీకు 50 lakhs ఇస్తాను. ఆఫీస్కి వెళ్ళే దారిలో అకౌంట్లో వేస్తావా? బ్యాంక్లో డబ్బులు నేను వేస్తాను. ఎక్కువ డబ్బున్న బ్యాగ్ తీసుకుంటే కనీసం ఉన్న కష్టాలేని తీరుతాయి. డబ్బు తీసుకుని వెళ్తున్నప్పుడు డబ్బు పోయిందనడానికి ఒక స్టోరీ కావాలని మధ్యలో ఆగి నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. ఐడియా, అసలు డబ్బులుంటేనే కదా రికవరీ చేయడానికి. ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. అసలు డబ్బులే లేకపోతే, ఏ మంటల్లోనైనా పడి కాలిపోతే? ఎస్, హలో నిషి, ఎలా ఉన్నావు? బాగున్నాను. శిల్ప, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పు నిషి. ముందు నువ్వు వెంటనే నేను పంపుతున్న లొకేషన్కి వచ్చేసాయి. సరే, పంపించు. సరే. ఏంటే ఇక్కడికి రమ్మని చెప్పావు? చెప్పగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సరే, ఏదో హెల్ప్ అన్నావు, ఏం చేయాలో చెప్పు. ఒకసారి బ్యాగ్ పట్టుకో. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది శిల్ప. ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే నాకు ఈ డబ్బు కావాలి. ఇప్పుడు నేను ఈ స్కూటీలో వచ్చి స్కిడ్ అయి
ఈ బ్యాగ్ని మంటల్లో పడేలా చేస్తాను. నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేలా నువ్వు వీడియో తీసుకుంటూ ఉండు. నేను కింద పడగానే వీడియో ఆన్లో పెట్టి నా దగ్గరికి రా. నేను బ్యాగ్ కోసం మంటల్లోకి వెళ్ళేంత వరకు వీడియో ఆన్ చేసి పెట్టు. సరే, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళరా. నా బ్యాగ్ కాలిపోతుంది. 50 లక్షలు. హలో, ఎవరు? ఇక్కడ రోడ్డు మీద మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి. మా వదిలే వాళ్ళు రావటానికి ఇంకో 30 మినిట్స్ పడుతుంది. నేను ఇంకో 20 మినిట్స్లో వచ్చేస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే. ఇందులో 2 కోట్లున్నాయి. ఇక జీవితంలో నాకు ఫోన్ చేయకు. కాదు కూడదు అంటే మాత్రం నేను నీకంటే కంచుని అస్సలు వదిలిపెట్టను. అంటే డబ్బు మొత్తాన్ని నిన్ను బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళకి ఇచ్చేసావా? జగదాత్రి, ప్లీజ్ జగదాత్రి, తప్పైపోయింది. ప్లీజ్ నన్ను కాపాడు. నా వాళ్ళందరి ముందు నేను హంతకురాలా నిలబడలేను. నన్ను, నా కాపురాన్ని కాపాడు. ప్లీజ్ జగదాత్రి, ప్లీజ్. ఈ ప్రాబ్లం నుంచి నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు. నువ్వు మాత్రమే నన్ను సేవ్ చేయగలవు. యువరాజ్ అత్తయ్యకి ఈ నిజం తెలియటానికి వెళ్ళలేదు. ఇంద్రాని ఫ్యాక్టరీ తప్పని ఎంత చెప్పినా వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను. ప్లీజ్ జగదాత్రి, నన్ను కాపాడుతానని చెప్పు. ప్లీజ్. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్. నన్ను కాపాడు. నీకెందుకే, పక్కకెళ్ళు. ఏంటి? ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ఎప్పుడు ఏ ప్రాబ్లంలో ఉన్నా ఒక్క మాట అడుగు, తోడుగా నిలబడతానని చెప్పావు కదా. ఇప్పుడు అడుగుతున్నాను, నాకు నీ హెల్ప్ కావాలక్క.